హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా షాక్ అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో ఇన్నాళ్ళు మొండిగా వ్యవహరిస్తూ వచ్చిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ మాత్రం వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలండి. ఇవాళ ఆల్రెడీ జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ను అయితే నిరవధికంగా వాయిదా వేసింది. దీనిపై త్వరలో తదుపరి నిర్ణయం తీసుకోనుందండి. మరోవైపు నీట్ యూజీ పరీక్ష పైన దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి విచారణ అయితే జరపబోతోంది. వాస్తవానికి ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్ అలాగే ఎస్విఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ నీట్ యూజీ కౌన్సిల్ను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ఇది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని వ్యాఖ్యానించింది. నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై మరోసారి ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 8 ఈ రోజుటికి అయితే వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఇదివరకు విచారణలో కౌన్సిలింగ్ ప్రక్రియను 2 రోజుల పాటు ఆపాలి అని పిటిషనర్ల తరపు న్యాయవాది బెంచ్ను కోరారు. దీనిపై బెంచ్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఈ విధంగా అయితే సూచించిందండి ఎన్టీఏకు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఇవాళ నీట్ కౌన్సిలింగ్ను సోమవారం వరకు వాయిదా వేస్తూ, అంటే ఈ రోజు వరకు వాయిదా వేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈరోజు ఇప్పటికే నీట్ పేపర్ లీక్, ఇతర అక్రమాలపై సిబిఐ విచారణ జరుపుతుంది. దీంతో ఇవాళ జరిగే విచారణలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం అయితే కీలకంగా మారింది ఫ్రెండ్స్.